ఎటుపోతుంది మా లైఫ్. ఒకప్పుడు కోడింగ్ చేసేవాడు కింగ్, ఇప్పుడు ఏంటి? ఈరోజు జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ నా ఇన్స్టిట్యూట్కి వచ్చి నన్ను అప్రోచ్ అయ్యారు. ఒక ఎంఎన్సీ కంపెనీలో జావా ఫుల్ స్టాక్ మీద వర్క్ చేస్తున్నారు అనమాట. లైక్ 4 years తర్వాత ఇప్పుడు ఏఐ వచ్చేసి కోడింగ్ జాబ్స్ని ఎఫెక్ట్ చేస్తుందని సర్వీస్ నవ్వు జాయిన్ అవ్వడానికి వచ్చారనమాట. నేను వాళ్ళని అడిగాను, జావా ఫుల్ స్టాక్ మీద వర్క్ చేస్తున్నారు కదా, ఎందుకు చేంజ్ అవ్వాలనుకుంటున్నారు అని. ఏఐ వచ్చేసి కోడింగ్ని ఎఫెక్ట్ చేస్తుంది, నెక్స్ట్ మనకి సర్వీస్ నవ్ అనేది బూమింగ్లో ఉంది, ఇది ప్లాట్ఫామ్ బేస్డ్ చాలా సింపుల్ ఉంటుంది, లైక్ బాగుంటుందని మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నామన్నారు. చూడండి, ఇంతకుముందు కోడింగ్ జాబ్స్ ఒక హై ఉండే, ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉండే, ఒక లైక్ రెస్పెక్ట్ ఉండే, కానీ ఇప్పుడు డౌన్ఫాల్ అవుతున్నాయి అన్నమాట బికాజ్ ఆఫ్ ఏఐ. నేర్చుకుంటే ఏఐ నేర్చుకో, లేదా లైక్ ఏఐ ఎఫెక్ట్ చేయాలి, లేదా లిమిటెడ్గా ఎఫెక్ట్ చేసే కోర్సెస్ నేర్చుకో. అందులో ఒకటి సర్వీస్ నవ్, అది ఇప్పుడు ప్రజెంట్ బూమింగ్లో ఉంది. నెక్స్ట్ 5 to 10 years అనేది ఈ బూమింగ్ ఉంటుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ గైస్.